వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఆర్టీసీ ఉద్యోగులకు 16 లక్షల రూపాయల పైబడిన గ్రాట్యుటీ చెల్లింపులకు ఆమోదం, ఉత్తర్వులు విడుదల చేసిన ఆర్థిక శాఖ. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్టీసీ ఉద్యోగుల గ్రాట్యుటీపై సీలింగ్ ఎత్తివేత, బకాయిలు చెల్లించేలా ట్రెజరీ శాఖ నిర్ణయం. ఆర్టీసీ ఉద్యోగుల గ్రాట్యుటీపై సీలింగ్ను ప్రభుత్వం ఎత్తివేసింది. గతంలో 16 లక్షల రూపాయలకు మించకుండా ఆర్టీసీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లిస్తున్నారు. ట్రెజరీ అధికారుల నిర్ణయంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నట్లు పేర్కొంటూ ఎంప్లాయీస్ యూనియన్, ఈయూ, నేషనల్ మజ్దార్ యూనిటీ అసోసియేషన్, ఎన్ఎంయూఏ, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, ఎస్డబ్ల్యూఎఫ్ వేరువేరుగా పలుమార్లు ఆర్టీసీ ఎండీ, ప్రభుత్వం, ట్రెజరీ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఎండీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు గ్రాట్యుటీపై సీలింగ్ను ఎత్తివేస్తూ ట్రెజరీ శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ జీవో 113లో పేర్కొన్న విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు సీలింగ్ లేకుండా గ్రాట్యుటీ చెల్లించనున్నారు. ఇప్పటికే సీలింగ్ పరిమితికి లోబడి చెల్లింపులు జరిపిన వారికి బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ట్రెజరీ శాఖ ఉన్నతాధికారులు 16 లక్షల రూపాయల పైబడి గ్రాట్యుటీ చెల్లింపులకు అంగీకరించడంతో పాటు ఇప్పటికే తక్కువగా చెల్లింపులు జరిపిన వారికి బకాయిలు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేశారు. ట్రెజరీ అధికారుల ఆదేశాలపై ఆయా సంఘాల నేతలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్.